నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మెసిరి. విశాఖ డ్రగ్స్ కేసు అయితే కొత్త మలుపులు తిరుగుతుంది. ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి అంటే పార్టీ నేతలు ఉన్నారని చెప్పేసి ప్రముఖుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే సంధ్య ఆక్వా ఫుడ్స్ కి విజయసాయి రెడ్డికి ఏం సంబంధం ఉంది? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే మన డ్రగ్స్ కేసులో, విశాఖ డ్రగ్స్ కేసులో అనూహ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు వినిపిస్తుంది. అందులో ఉన్న ప్రముఖుల పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. విజయసాయి రెడ్డి గారి పేర్లు వినిపిస్తున్నాయి. సంధ్య ఆక్వా ఫుడ్కి విజయసాయి రెడ్డి గారికి సంబంధం ఉన్నట్టు మనకి వార్తలు వస్తున్నాయి. ఇందులో అసలు వాస్తవం ఉందంటారు? సో ఒకటి ఏంటంటే, విజయసాయి రెడ్డి పేరు ఎందుకు వస్తుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా మంది ఉన్నారు కదా లీడర్లు. మరి విజయసాయి రెడ్డి పేరు ఎందుకు వస్తుంది? విజయసాయి రెడ్డి పేరు రావడానికి ప్రధాన కారణం ఏంటి అని అంటే, ఆల్రెడీ త్రిపులార్ రఘురామకృష్ణరాజు కొన్ని క్లూలు ఇచ్చేశారు, కొన్ని ఆధారాలు కూడా చెప్పేశారు. అలాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా కొన్ని ఫోటోల్ని ఆల్రెడీ ట్విట్టర్లో పెట్టేశారు. ట్విట్టర్లో బ్రెజిల్ అధ్యక్షుడితోటి విజయసాయి రెడ్డి ఉన్నటువంటి ఫోటోలు, బ్రెజిల్ తోటి విజయసాయి రెడ్డికి ఉన్నటువంటి సంబంధాలు, వీటికి సంబంధించిన అంశాలను గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో అనేకమైనటువంటి పోస్టులు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇంకోటి ఏంటంటే, బ్రెజిల్కి సంబంధించినటువంటి అధ్యక్షుడు కొత్తగా ఎంపికైతే ఏ దేశానికి సంబంధించినటువంటి అధ్యక్షుడు ఎన్నికైనా కానీ స్పందించినటువంటి విజయసాయి రెడ్డి ఒక బ్రెజిల్ దేశానికి అధ్యక్షుడు కొత్తగా ఎన్నికైనప్పుడు ఎందుకు ఆయన ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు అనేది ఒక క్వశ్చన్ వేసుకుంటే కనుక చాలా సింపుల్గా బ్రెజిల్కి విజయసాయి రెడ్డికి బలమైనటువంటి సంబంధాలు ఉన్నాయని చెప్పి భావించడానికి అవకాశం ఉంది. అమెరికా అధ్యక్షుడు ఎన్నికైనప్పుడు కూడా విజయసాయి రెడ్డి స్పందించలేదు. అలాగే విజయసాయి రెడ్డి ట్వీట్లు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు మీద, తెలుగుదేశం పార్టీ మీద విరుచుకుపడుతూ ట్వీట్లు చేస్తుంటారు తప్పితే ఏ ఇతర విషయాల్ని ఆయన ఎప్పుడు కూడా ట్వీట్ చేయరు. విధానపరమైన అంశాలు కానీ, అభివృద్ధికి సంబంధించిన అంశాల విషయంలో కానీ, పాలసీలకు సంబంధించినటువంటి విషయంలో కానీ, దేశాలకు కానీ, రాష్ట్రంలో ఉండే పాలసీలు కానీ, మంచో చెడో ఏదో ఒకటి ట్వీట్ చేయాలి కదా, ఏది చేయరు. ఆయన కేవలం చంద్రబాబు నాయుడు, లోకేష్, నారా ఫ్యామిలీ లేదంటే పర్సనల్ ఇష్యూస్ని తీసుకొని ట్వీట్ చేస్తుంటారు తప్పితే ఆయన ఎప్పుడు విధానపరమైన అంశాలు తీసుకొని ట్వీట్ చేయలేదు. ప్లస్ వేరే దేశం వాళ్ళకి సంబంధించి ఈవెన్ పక్క రాష్ట్రాల్లో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఆయన స్పందించలే. కర్ణాటకలో ముఖ్యమంత్రి అయినప్పుడు స్పందించలే, తమిళనాడులో అయినప్పుడు స్పందించలే. కానీ బ్రెజిల్గా ప్రెసిడెంట్ కొత్తగా ఎన్నికైనప్పుడు బ్రెజిల్కి ఈయన స్పందిస్తూ ఒక ట్వీట్ చేశాడు. బ్రెజిల్ అధ్యక్షుడు ట్వీట్ని చూస్తాడా మామూలుగా? అసలు తెలుగు ఇంగ్లీష్ కంట్రీస్ అంటే ఏమనుకోవచ్చు సార్, అది తెలుగు కంట్రీ. బ్రెజిల్ అందులో తెలుగు రాష్ట్రం నుంచి, అందులో కూడా ఆయన ఏమన్నా ముఖ్యమంత్రి కాదు, ఎంపీ, ఒక రాజ్యసభ ఎంపీ. ఎంపీలు 300 మంది ఉంటారు, 543 మంది ఎంపీలు ఉంటారు. సో ఒక ఎంపీ హోదాలో ఆయన బ్రెజిల్ అధ్యక్షుడు ట్వీట్ చేశాడంటే ఒక బలమైనటువంటి సంబంధం బ్రెజిల్ తోటి ఉన్నట్టే కదా. ఇంతకన్నా నిదర్శనం ఇంకోటి అవసరం లేదు కదా, ఉదాహరణ కూడా అవసరం లేదు కదా. అంటే బ్రెజిల్ తోటి బలమైనటువంటి సంబంధాలు ఉన్నటువంటి లీడరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విజయసాయి రెడ్డి అనేది చెప్పొచ్చు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏముంటుంది, ఏ2 ఈయన ఇది జగన్మోహన్ రెడ్డి కేసులో ఈ ఏ2నే మొత్తం కూడా నడిపించేశాడు. అసలు ఈ మొత్తం అంతర్జాతీయ సంబంధించినటువంటి ఈ మాఫియాలో ఈయన చక్రం తిప్పుతున్నాడు అనేది వాళ్ళ చేస్తున్నటువంటి ఆరోపణ. సరే, ఇప్పుడు సంధ్య ఆక్వాకి విజయసాయి రెడ్డికి ఏంటి సంబంధం? సంధ్య ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ అని ఉంది కదా, దానికి విజయసాయి రెడ్డికి ఏం సంబంధం? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించింది అది అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు ఆ సంధ్య ఆక్వా లిమిటెడ్ అనేది ప్రకాశం జిల్లాలో ఒంగోలు సమీపంలో ఉన్నటువంటి ఈదుమూడికి సంబంధించినటువంటి అక్కడ వాళ్ళదే అది. దాంట్లో ఉండే కోటయ్య అలాగే వీరభద్రరావు అనేటువంటి వాళ్ళది ఆ సంధ్య ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ అనేది. వాళ్ళు ఎప్పటి నుంచో దాదాపు 10-15 సంవత్సరాల నుంచి ఈ ఆక్వాలకు సంబంధించినటువంటి ఫుడ్ తెప్పించడం, అంటే చేప రొయ్యలకు సంబంధించిన ఎరువులు లేదంటే ఫుడ్ రకరకాల వాళ్ళు తెప్పించడం, డ్రై ఈస్ట్ అనేది తెప్పించడం, ఇవన్నీ చేస్తూ ఉన్నారు వాళ్ళు. అయితే వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాపారం చేస్తుంటే వాళ్ళు అసలు ఏ పార్టీ వాళ్ళు అనే దాని మీద స్క్రూటినీ చేశారు. స్క్రూటినీ చేస్తే ఈ ఈదుముడి గ్రామంలో, ఆ గ్రామంలో ఉండేటువంటి వ్యవసాయ పరపతి సంఘాలు ఉంటాయి, సహకార సంఘాలు, వ్యవసాయ సహకార పరపతి సంఘాలు అని ఉంటాయి. ఈ పరపతి సంఘాలకి అధ్యక్షుడిగా, చైర్మన్గా ఈ వీరభద్రరావు లేదంటే కోటయ్యకి సంబంధించిన బ్రదర్ ఉన్నాడు. వీరభద్రరావు బ్రదరు పూర్ణచంద్రరావు ఆయన పేరు.
ఓకే. ఆ పూర్ణచంద్రరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వ్యవసాయ సహకార పరపతి సంఘానికి సంబంధించి లీడరుగా ఈదుమూడిలో ఉంది ఎవరైనా అంటే పూర్ణచంద్రరావు ఎవరైనా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినట్టు లీడర్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి గెలిచి ఆయన ఆ సహకార సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నాడు ఆయన. ఓకే. పూర్ణచంద్రరావు కుమారుడు హరికృష్ణ. వీళ్ళు ఈ సంజయ్ ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ని నడుపుతూ ఉన్నారు. అంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సంబంధం ఉందా లేకపోతే తెలుగుదేశం పార్టీతో సంబంధం ఉందా? 2002లో అనుకుంటా 2020లోను ఈ ఆక్వా ఫుడ్స్ సంబంధించి మేము చర్య తీసుకున్నాము అని చెప్పేసి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. నిజమే, చర్య తీసుకున్నారు. దాని మీద రైడ్ చేయించారు. అనేకమైనటువంటి ఆక్వా కంపెనీల మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి ఆక్వా ఫుడ్స్ మీద, ఆక్వా కంపెనీల మీద, అలాగే గ్రానైట్ కంపెనీల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాడులు చేస్తూ వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు తిప్పుకుంది. ఆ తిప్పుకున్నటువంటి ప్రయత్నంలో 2020లో ఈ ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్, ఇది సంజయ్ ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ దాని మీద రైడ్ చేసింది. రైడ్ చేస్తే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2020 నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు వీళ్ళు. ఈ మొత్తం వీరభద్రరావు, తర్వాత కోటయ్య అనేవాళ్ళు. అసలు వాళ్ళ పేరు కోటయ్య వీరభద్రరావు. ఇప్పుడు ఏంది, కోటయ్య చౌదరి వీరభద్రరావు చౌదరి అని తగిలిచ్చారు. అసలు పేర్లు కోటయ్య వీరభద్రరావు. అంటే చౌదరి అని అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళే అనేటువంటి యాంగిల్లో ప్రొజెక్ట్ చేసేదానికి బ్లూ మీడియా ఒక క్రియేషన్ చేసింది సోషల్ మీడియాలో. కొంచెం వెనక్కి వెళ్తే కనుక మరి ఆ రోజున ఇప్పుడు రాజశేఖర రెడ్డి బతికున్న రోజుల్లో నిమ్మగడ్డ ప్రసాద్ వీళ్ళు వాళ్ళతో కలిసి వ్యాపారం చేశారు కదా. అప్పుడు కూడా దాంట్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అవన్నీ బయట పెట్టచ్చుగా. అప్పుడు కూడా రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడు ఇవన్నీ జరిగినాయి, చాలా కంపెనీ మైనింగ్ సంబంధించి అవన్నీ కూడా. కానీ అప్పుడు మాత్రం నిమ్మగడ్డ ప్రసాద్ అని రాశారు. అప్పుడు కూడా నిమ్మగడ్డ ప్రసాద్ చౌదరి అని రాయొచ్చుగా. అంటే వాళ్ళ ఉన్నటువంటి ఆక్రోశాన్ని, తప్పు చేసిన దాన్ని ఏదో ఒక రకంగా పక్కన వాళ్ళని మేము తొయ్యాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఈ పని చేస్తున్నారు తప్పితే అంతకు మించి ఇంకొక యాంగిల్ కనపట్ల. ఎందుకనంటే ఆడ విశాఖలో డ్రగ్స్కి సంబంధించిన అంశం రాగానే ఇమీడియట్గా అసలు పోలీసులు ఎందుకు అడ్డుకోవాలి? అక్కడ అడ్డుకునే ప్రయత్నం చేశారు కదా. అక్కడ ఎందుకు అడ్డుకోవాలి? అడ్డుకునే ప్రయత్నం ఎందుకు చేయాలి? దాని మీద ఇప్పుడు ఆ విశాఖ పోలీస్ కమిషనరు నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు దాన్ని సరి చేయడానికి. రవిశంకర్ ఇప్పుడు ఆయన ఏమంటే డాగ్ స్క్వాడ్ని పంపించమన్నారు సిబిఐ ఎస్పీ, అందుకని నేను పంపించాను అంటున్నాను. మరి డాగ్ స్క్వాడ్ ఎందుకు పంపించాలి? అసలు ఆ సిబిఐలో అంటున్నారు అసలు మా విధులకు ఆటంకపరిచారు వీళ్ళని చెప్పి ఎఫ్ఐఆర్లో ఆన్ పేపర్ ఉంది కదా. అది క్వశ్చన్ అడిగితే అది టెక్నికల్గా వాళ్ళు టెక్నికల్ అంశాన్ని మీరు ఇంకొక రకంగా అర్థం చేసుకుంటున్నారని చెప్పి ఈయన విశాఖ సిపి చెప్తాడు. అసలు పోలీసులకి ఏం పని? విశాఖ ఓడరేవులో పోలీసులకి ఏం పని? ఎందుకు ఎంటర్ కావాలి అక్కడ? ఎందుకు విధులకు ఆటంకం కలిగించాలి? మళ్ళీ ఇప్పుడు దాన్ని చేసుకునేందుకు ఇప్పుడు మళ్ళీ టెక్నికల్గా అది టెక్నికల్ వర్డ్ తప్ప అంతకు మించి పెద్ద అభ్యంతరం ఏం లేదని చెప్పి ఈ పోలీసులు చెప్తారు. అంటే పోలీసుల ప్రమేయం ఉంది అని అంటేనే దాని వెనక ప్రభుత్వం యొక్క ప్రమేయం ఉందని చెప్పి అనుమానించాల్సిన అవసరం ఉందా లేదా? అనుమానం వస్తుందా లేదా? ఎవరికైనా సహజంగా వస్తుంది కదా, మనిషి ఎవరికైనా వస్తుంది కదా అలాంటి అనుమానం. సో అక్కడ పోలీసులు పోయి అంత అడావుడి చేయాల్సిన అవసరం ఏంటి? అంటే ఇప్పుడు మొత్తం మూలాలు దొరికితే ఈ సంజయ్ ఆక్వా కంపెనీ అనేది తెలుగుదేశం పార్టీకి సంబంధించింది కాదు. మొత్తం దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తే ప్రకాశం జిల్లాలో ఉండే ఒంగోలు సమీపంలో ఉండే ఈదుమూడి అనేటువంటి గ్రామానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు వాళ్ళు 2020 నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారు. ప్లస్ అక్కడ కోఆర్డినేటర్గా ఎవరున్నారు? ప్రకాశం జిల్లా విజయసాయి రెడ్డి ఉన్నారు. ఆయన కోఆర్డినేటర్గా ఆడ ప్రకాశం జిల్లా రీజనల్ కోఆర్డినేటర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి విజయసాయి రెడ్డి ఉన్నాడు. ఆయన ఆధ్వర్యంలోనే ఈ మొత్తం ఈ లీడర్లు అందరూ కూడా మా పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం కూడా ఆయన ఆధ్వర్యంలో చేరారు వీళ్ళు. ఇవన్నీ వాస్తవాలు. వీటిని పక్కన పెట్టేసి నారా కుటుంబానికి, దగ్గుబాటి కుటుంబానికి, నందమూరి కుటుంబానికి ఇంకా ఎవరెవరికో లింకులు కలిపి దాన్ని
పొలిటికలైజ్ చేసి అసలు అంతర్జాతీయంగా ఉండేటువంటి డ్రగ్స్ మాఫియాని లో భాగస్వాములు ఎవరయ్యారు అనేది తేల్చాల్సిన సమయంలో దీన్ని పొలిటికలైజ్ చేసి దాన్ని మినిమైజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ సంజయ్ ఆక్వా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళదే, అక్కడ సంజయ్ ఆక్వా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి వాళ్ళు విజయసాయి రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలు చేరినటువంటి వాళ్ళే. విజయసాయి రెడ్డికి బ్రెజిల్కి సంబంధం ఉందని జగద్విదితం, అందరికీ తెలిసిన సంగతే. మరి ఇప్పుడు దీంట్లో ఎవరి ప్రమేయం ఉంది, ఎవరి ప్రమేయం లేదు అనేది మన నెటిజన్లు నిర్ణయించుకోవాలి.